ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా కళ్యాణ్ని కావ్య గట్టిగా అడగడంతో కళ్యాణ్కి ఏమీ అర్థం కాదు. అసలు ఇదంతా మీకు ఎవరు చెప్పారు వదినా అని చెప్పి కళ్యాణ్ ఇంకా కావ్యని అడుగుతూ ఉంటే, కావ్య, నాకు తెలుసు కవి గారు, మీ మనసులో అప్పుకి మీకు ఉన్నది కేవలం స్నేహబంధమే అని నాకు తెలుసు. కానీ మీ అన్నయ్యే అనవసరంగా అపోహపడుతున్నారు. ఆయన అపోహపడుతూ నన్ను కూడా ఇబ్బంది పెడుతున్నారు. చెప్పండి, మీరు నిజంగా అప్పుని ప్రేమిస్తున్నారా? నాకు తెలుసు మీరు అప్పుని ప్రేమించట్లేదని. ఇంతవరకు అనామిక చేసిన గొడవ ఇప్పుడు నిజమైపోదు. మీరు అప్పుని ప్రేమిస్తే, అయినా ఒకవేళ నిజంగా మీరు అప్పుని ప్రేమిస్తున్నా ఈ పెళ్ళికి మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి ఇక కావ్య అంటూ మళ్ళీ నవ్వుతూ, నాకు తెలుసు మీ మనసులో ఎవ్వరూ లేరని అని చెప్పి ఇంకా కావ్య కళ్యాణ్ని అడగడంతో, లేదొదినా, నా మనసులో ఎవ్వరూ లేరు. మీరన్నట్టుగానే అప్పుకి నాకు మధ్యలో ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. అన్నయ్య అనవసరంగా ఏదో అనుమానపడ్డారు, అంతే. మీరు వెళ్ళండి అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి కావ్యని పంపించేసి తను మాత్రం తనలో తను కుమిలిపోతాడు. ఏంటి పరిస్థితి? అక్కడ చూస్తే అప్పు ఏమో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. తన మనసులో నా మీద ఎట్లాంటి ఫీలింగ్ లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను అప్పుని ప్రేమిస్తున్నానని ఎవరికి చెప్తాను? ఎవ్వరికి చెప్పలేను. ఈ నిజాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకోవాలి. అప్పు మరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి? ఈ ప్రేమని నాలోనే సమాధి చేసేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మి తన గదిలో చీరలు సర్దుకుంటూ ఉండగా రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. ధాన్యలక్ష్మి, ఏం చేస్తున్నావు? అసలు కొడుకు పెళ్ళని ఇంత కూడా నీకు కంగారు లేనట్టుంది అని అంటూ ఉంటే, దానికి ధాన్యలక్ష్మి, నాకెందుకు రుద్రాణి కంగారు? పెళ్ళి చేసుకునేది అమ్మాయి వాళ్ళు. అయినా అసలు కనీసం ఆ అమ్మాయి వాళ్ళని ఇంతవరకు నేను చూడనే లేదు. వాళ్ళని చూసి మాట్లాడాలి కదా. పైగా ఈ సంవత్సరంలో ముహూర్తాలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడడంతో, దానికి రుద్రాణి, అందుకే కదా ధాన్యలక్ష్మి నేను నీ దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఈరోజు ఏకాదశంట, సాయంత్రం కళ్యాణ్ని చూసుకోవడానికి వస్తా అంటున్నారు. అలాగే పనిలో పని మనం కూడా పెళ్లి కూతుర్ని కూడా చూసినట్టుంటుంది అని చెప్పి ఇక రుద్రాణి చెప్పడంతో, ఆ మాటలకి ధాన్యలక్ష్మి సంతోషిస్తూ, ఓ అలాగా, అయితే ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని అత్తయ్య గారికి అలాగే అపర్ణకకి చెప్పాలి, ఏర్పాట్లన్నీ చూసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి హాల్లోకైతే వస్తుంది. రుద్రాణి ధాన్యలక్ష్మి కంగారుని అలాగే ధాన్యలక్ష్మి మొహంలో ఉన్న సంతోషాన్ని చూసి ఒక రకంగా నవ్వుతూ, ధాన్యలక్ష్మి, ఇంకెంతకాలం నవ్వుతావులే? నా ఫ్రెండ్ కూతురి ఇంట్లో అడుగు పెట్టగానే ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక ఆట ఆడుకుంటాను. నా మనిషి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటూ ఒక రకంగా నవ్వుతుంది. ధాన్యలక్ష్మి బయటికి వచ్చి ఇంకా చూడటంతో అపర్ణ, ఇందిరాదేవి ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో కావ్య కూడా వాళ్ళందరికీ కాఫీ ఇవ్వడానికైతే వస్తుంది. ధాన్యలక్ష్మి, అమ్మయ్య, అందరూ ఇక్కడే ఉన్నారు కదా. అత్తయ్య, కళ్యాణ్కి ఒక సంబంధం వచ్చిందని చెప్పాను కదా. వాళ్ళు ఈరోజు సాయంత్రం 4 అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారంట అని చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ షాక్ అయ్యి, అదేంటి ధాన్యలక్ష్మి, ఇంత సడన్గా వాళ్ళు రావడం ఏంటి అని అడుగుతూ ఉంటే, పక్కనున్న ప్రకాశం, అది ఏదన్నా అనుకుంటే అయ్యే వరకు నిద్రపోదు వదినా. ఆయన ఎప్పటికిప్పుడు వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నావు. ముందు కళ్యాణ్ అన్నింటికీ సిద్ధంగా ఉన్నాడా? నువ్వు దాని గురించి ఆలోచించావా అని చెప్పి ప్రకాశం ధాన్యలక్ష్మిని అడగడంతో, పక్కనే ఉన్న ఇందిరాదేవి కూడా, అవును ధాన్యలక్ష్మి, కళ్యాణ్ని ఇంతవరకు పెళ్ళికి మనం సిద్ధం చేయలేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులకి వస్తున్నారు అంటే వాడేమంటాడో అని అడుగుతూ ఉంటే, కావ్య కాఫీ తీసుకుని రావడంతో, ఇదిగో కావ్య ఉందిగా కళ్యాణ్ని పెళ్లి కొప్పించడానికి. ఏంటి కావ్య, కళ్యాణ్ని పెళ్లి కొప్పించావా లేదా అని అడగడంతో, దానికి కావ్య, ఒప్పిస్తానత్తయ్య, ఇదిగో
నేను కళ్యాణ్తో మాట్లాడతాను అని అంటూ ఉంటే ఆ మాటలకి ఏంటి ఇంకా మాట్లాడే దగ్గరే ఉన్నావా? రోజు రోజుకి ఇలా రోజులు గడిపేస్తే ఆ తర్వాత ఎలాగో నీ చెల్లికిచ్చి పెళ్లి చేయడానికేనా ఈ ప్లాన్స్ అన్నీ అని చెప్పి ఇక పక్క నుంచి రుద్రాణి అంటూ ఉంటే, రుద్రాణి గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. అసలు కళ్యాణ్తో నాకు మాట్లాడే అవకాశమే దొరకలేదు. ఖచ్చితంగా కళ్యాణ్ని ఈ పెళ్లికి ఒప్పిస్తానని మాటిచ్చాను కదా అని కావ్య అంటూ ఉంటే, ఇంతలో రాజ్ పిన్ని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి రాజ్ గట్టిగా ధాన్యలక్ష్మి మీద అరుస్తుంటాడు. ధాన్యలక్ష్మి ఏంటి తప్పు చేశానా? నేనేం తప్పు చేశానురా? అనామికతో వాడు ఒక్కరోజు కూడా సంతోషంగా లేడు. అందుకే వాడు సంతోషంగా ఉండడానికి, వాడి జీవితం బాగుపడ్డానికి చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఇది నేను చేస్తున్న తప్ప అని అంటూ ఉంటే, కాదు పిన్ని, నువ్వు చేస్తుంది తప్పు అనట్లేదు. అసలు వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు వద్దని అంటున్నాను అని అంటుంటే పక్క నుంచి రుద్రాణి, రాజ్ నీకు తెలీదు అసలు ధాన్యలక్ష్మి కళ్యాణ్ గురించి ఎంతలా ఆలోచించిందో. అందుకే కదా తనకి పెళ్లి చేయాలని చూస్తుంది. కానీ ఈ అక్కా చెల్లెళ్ళు ఎక్కడ మళ్ళీ ఆ అప్పుని తీసుకొచ్చి కళ్యాణ్కి అంట కడతారేమో అని కాస్త ధాన్యలక్ష్మి కంగారు పడుతుంది. అంతేలే, ఎంతైనా నీ భార్య చెల్లెలు, నీకు మరదలు, నువ్వు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తావులే అన్నట్టుగా ఇక రుద్రాణి మాట్లాడుతుంటే, అత్త నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని అంటూ ఉంటే, అలాగే కావ్య కూడా, రుద్రాణి గారు ఇంతకు ముందే చెప్పాను నా చెల్లెలకి మరొక సంబంధం కుదిరిందని, తన పెళ్ళి వచ్చే శుక్రవారమే అని చెప్పాను. కానీ మీరు మళ్ళీ ఇలా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఇక అదే టైంలో కళ్యాణ్ కూడా అక్కడికి వస్తాడు. అదిగో కళ్యాణ్ కూడా వచ్చాడు. పిన్ని, కళ్యాణ్ మనసులో ఏముందో తెలుసుకొని అప్పుడు ఈ పెళ్లి ఏర్పాట్లు చేయండి. అంతేగాని ఇలా తన మనసుని తెలుసుకోకుండా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఇప్పటికే ఒక జీవితాన్ని కోల్పోయి వాడు ఎంతలానో కురుంగిపోయాడు అని అంటుంటే ఆ మాటలకి పక్కనే ఉన్న రుద్రాణి, అన్నీ ఆలోచించే తీసుకున్నాం రాజ్ ఈ నిర్ణయం అని చెప్పి చొరవ చేసుకుని మాట్లాడుతుంటే, ఏయ్ కాసేపు నువ్వు నోరు మూసుకుని ఉండొచ్చు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు, మధ్యలో మాట్లాడితే దూరిపోతావేంటి? అయినా నీకెన్నిసార్లు చెప్పిన బుద్ధి ఉండదా అని చెప్పి స్వప్న రుద్రాణికి 4 చీవాట్లు పెడుతుంది. రుద్రాణి సైలెంట్గా ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు స్వప్న, కానీ నీలాగా మేము మాట్లాడలేం కదా అని చెప్పి రాజ్ రుద్రాణి వైపు చూసి మాట్లాడతాడు. రుద్రాణి రాజ్ అని అంటూ ఉంటే పక్కన ఉన్న అపర్ణ, ఏంటి నా కొడుకు మీదే అరుస్తున్నావు? నా కొడుకు అన్న దానిలో తప్పేముంది? వాడు మాట్లాడుతున్నాడు కదా, మరి మధ్యలో దూరుతావేంటి? రాజ్ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో, మమ్మీ కళ్యాణ్ అనామిక వల్ల చాలా కుమిలిపోతున్నాడు. అనామిక చేసిన అవమానంతో ఇప్పటికే కళ్యాణ్ చాలా కుంగిపోయాడు. ఇట్లాంటప్పుడు వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా తొందరపడి మరొక అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయడం అనేది నాకేమాత్రం కూడా నచ్చలేదు. ఒక్కసారి కళ్యాణ్ మనసులో ఏముందో కూడా అడిగితే తెలుస్తుంది కదా అని అంటుంటే, రుద్రాణి ఎందుకు ఆలస్యం? కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు కదా, అడిగితే సరిపోతుంది. చెప్పు కళ్యాణ్, నీ మనసులో ఎవరు లేరు కదా? ఇప్పుడు నువ్వు ధాన్యలక్ష్మి చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటే పక్కన ఉన్న రాజ్, అత్త వాడిని ఇబ్బంది పెట్టద్దు, వాడు చెప్పలేడు. ఎందుకంటే వాడి భయం మళ్ళీ తను ఇష్టపడిన అమ్మాయి దూరం అవుతుందేమోనని అని అంటుంటే వెంటనే ధాన్యలక్ష్మి, రాజ్ ఏం మాట్లాడుతున్నావు? వాడు ఇష్టపడిన అమ్మాయి దూరం అవుతుందా? ఎవరిని ఇష్టపడుతున్నాడు కళ్యాణ్ అని అంటుంటే రాజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే కళ్యాణ్ దగ్గరికి వచ్చి, కళ్యాణ్ చెప్పు కళ్యాణ్, నువ్వెవరిని ఇష్టపడుతున్నావు చెప్పు అని అడగడంతో, పిన్ని వాడు చెప్పలేడు, నేను చెప్తాను. వాడు అప్పుని ప్రేమిస్తున్నాడు, అప్పునే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని అంటూ ఉంటే ఒక్కసారిగా రుద్రాణి అయితే షాక్ అయిపోయి, బాగుంది, చాలా బాగుంది, ఇటు చూస్తే నీ పెళ్ళం
అప్పుకి ఇంకొక పెళ్లి సంబంధం కుదిరింది, వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తున్నామని చెప్తుంటే నువ్వేంట్రా కళ్యాణ్ని ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నారు? బాగుందిరా, భార్యాభర్తలిద్దరూ కలిసి ఏమైనా డ్రామాలు ప్లే చేస్తున్నారా అని చెప్పి ఇక రుద్రని వెటకారంగా మాట్లాడడంతో ఒక్కసారిగా రుద్రాణి మాటలకి అపర్ణకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. రుద్రాణి, ఒక్కసారి చెప్పు దెబ్బ కొట్టాను, అయినా సిగ్గులేదా? మళ్ళీ మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా కోడల్ని కొడుకుని ఇలా 10 మందిలో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి ధాన్యలక్ష్మిని కాదు, అర్థమవుతుందా అని అంటూ ఉంటే ధాన్యలక్ష్మి అక్క అని అనడంతో అవును అవును ధాన్యలక్ష్మి, చెప్పుడు మాటలు విని నీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇప్పటికే ఒకసారి తన జీవితం నాశనమైంది. ఎన్నోసార్లు వాడు ఏ తప్పు చెయ్యకపోయినా నీ కోడల్ని వెనకేసుకొచ్చి వాడి వైపే వేలెత్తి చూపావు. కానీ చివరికేమైంది? నీ కోడలు ఏకంగా కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేసేసింది. ఇప్పుడు వాడు అప్పుని ఇష్టపడుతున్నాడు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఏమంటారు అని అనడంతో ఏంటి అయితే అందరూ కలిసి ఆ అప్పుకిచ్చి కళ్యాణ్ని పెళ్లి చేయాలి అనుకుంటున్నారా? లేదు, వీల్లేదు. ఆ అప్పు ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు. కళ్యాణ్ చెప్పు కళ్యాణ్, నిజంగానే అప్పు నీ మనసులో ఉందా అని అడగడంతో రాజ్ అవును పిన్ని, అప్పు వాడి మనసులో ఉంది, వాడు అప్పుని ప్రేమిస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా కావ్య వైపు చూస్తారు. కావ్య, ఏవండి, మీరు చెప్పారని నేను కళ్యాణ్ని ఇందాకే అడిగాను, కానీ కళ్యాణ్ మనసులో ఎవ్వరూ లేరని చెప్పాడు. పైగా అప్పుకి ఇప్పుడు పెళ్లి జరగడం కళ్యాణ్కి చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పారు. కానీ మీరేంటండి ఇప్పుడు అందరి ముందు ఇలాంటి విషయాల్ని బయట పెడుతున్నారు? మీరు ఆగండి, మీకేం తెలీదు అని అంటుంటే షటప్ కావ్య, నాకేమీ తెలియకపోవడం ఏంటి? వాడు అప్పుని ప్రేమిస్తున్నాడని అనడానికి ఇదిగో ఇదే సాక్ష్యం. ఒక్కసారి ఇది చదువు, ఇది చదివితే నీకే తెలుస్తుంది వాడు అప్పుని ప్రేమించాడని అని చెప్పి ఇక తన పాకెట్లో ఉన్న కవితని తీసి కావ్య చేతికి ఇస్తాడు. ఒక్కసారిగా కావ్య అది చదివి షాక్ అయిపోతుంది. కవిగారు, ఏంటిది అని అంటూ ఉంటే వదినా, నేనొక కవిని, నేను కవితలు రాస్తాను, అది ఏ రకంగా అయినా రాయొచ్చు. ఇది చూసా నేను అప్పుని ప్రేమిస్తున్నాను అని మీరు నా మీద అనుమానపడుతున్నారు. లేదు, నేనెవ్వరిని ప్రేమించట్లేదు. చూడమ్మా, నువ్వన్నట్టుగానే నువ్వు చూపించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. దయచేసి ఇంట్లో గొడవలు పెట్టద్దు, నాకు ఒంటరిగా ఉండాలనుంది, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేయ్ కళ్యాణ్, ఆగరా, ఆగు, నాకు తెలుసురా నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావని. ఇక్కడ జరుగుతున్న గొడవలకి భయపడి నువ్వు నిజం చెప్పట్లేదు అని అంటూ ఉంటే అన్నయ్య, లేదన్నయ్య, నేనెవ్వరిని ప్రేమించట్లేదు, అప్పు నాకు ఫ్రెండ్ మాత్రమే అని గట్టిగా అరిచి అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇక కళ్యాణ్ మాటలకి రాజ్ చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలాగే కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి అని పిలవడంతో ఇంకా ఏమన్నా చెప్పాలా? నాకు ఇంత జరుగుతున్నా, నా తమ్ముడు జీవితం నాశనమైపోతున్నా, ఏమీ చెయ్యలేకపోతున్నాను అని చెప్పి రాజ్ తనలో తను కుమిలిపోతాడు. రాజ్ మాటలకి కావ్య, చూడండి, నిజంగానే కవిగారు అప్పుని ప్రేమిస్తున్నారు అన్న నిజం నాకెప్పుడో తెలిసింది. ఎప్పుడైతే అనామికతో కోర్టుకి ఎక్కామో ఆ రోజే అప్పు కవిగారి మనసులో ఉందన్న నిజం నాకు తెలుసు. కానీ నలుగురు 4 రకాలుగా దుమ్మెత్తిపోస్తారు. ఇప్పటికే మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఎలా మాట్లాడుతున్నారో వింటున్నారు కదా. ఇప్పుడు అప్పుని మళ్ళీ ఈ ఇంటి కోడలిగా తీసుకొస్తే కనీసం మమ్మల్ని ఇంటి పని మనుషుల్లోకిచ్చే విలువని కూడా ఇవ్వరు. అందుకే ఇష్టం లేకపోయినా ఇట్లాంటి పని చేస్తున్నాను. మీరు కూడా ఈ విషయంలో ఇంతకు మించి ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి కావ్య రాజ్కి నచ్చ చెప్తుంది. మొత్తానికి కావ్యకి కూడా నిజం తెలుసు అన్న నిజం రాజ్కి అప్పుడే అర్థమవుతుంది. మరి కళ్యాణ్ మాటలకి రాజ్ కావ్యలిద్దరూ చేస్తున్న పనులకి రానున్న ఎపిసోడ్స్లో మరింత ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలు రాబోతున్నాయి. ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.